తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేరికలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి తమ పార్టీలో చేర్చుకుంటూ వస్తోంది. ఇంకొద్ది రోజుల్లో అనేక మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఎవరు ఊహించని విధంగా కథ అడ్డం తిరిగింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కంగుతిన్నారు. అదేంటంటే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకున్నారు. ఇవాళ కాంగ్రెస్కు కటిఫ్ చెప్పి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బండ్ల తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల ఎపిసోడ్తో స్టేట్ పాలిటిక్స్లో కొత్త ప్రచారం మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు కౌంటర్గా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఘర్ వాపసీకి తెరలేపినట్లు పాలిటిక్స్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ గూటికి తిరిగి వచ్చారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో గులాబీ పార్టీ పవర్ కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించడంతో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇందులో ఒకరే. తాజాగా బండ్ల మనసు మార్చుకుని మళ్లీ సొంత గూటి చేరుకోవడంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన మరో 3 ఎమ్మెల్యేలు కూడా బండ్ల దారిలోనే వచ్చేందుకు సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్తో బంధం తెంచుకుని బయటికి వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, మంత్రి పొంగులేటి అనుచరుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి సొంత గుటికి రావాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో భేటీ అయినట్లు జరుగుతున్న ప్రచారం బీఆర్ఎస్ ఘర్ వాపసి వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాళే యాదయ్య కూడా తిరిగి సొంత గుటికి వస్తారని బీఆర్ఎస్లోని అగ్రనేతలు బలంగా చెప్పడంతో తెలంగాణ పాలిటిక్స్ ముందు మరింత రసవత్తరంగా మారే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసల ప్రవాహం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో మొదలైంది. మొదట బీఆర్ఎస్ను వీడి అధికారంలో పార్టీలో చేరింది ఎమ్మెల్యే దానం నాగేందరే. ఆ తరువాత కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్లో వలసల ప్రవాహం కొనసాగింది. ఒకరి వెంట ఒకరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరి కేసీఆర్కు వరుస షాక్లు ఇస్తున్నారు. దానం తరువాత ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం, పోచారం, సంజయ్, కాళే యాదయ్య, అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్కు టాటా చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ అత్యంత ఆప్తులుగా పేరున్న కడియం శ్రీహరి, పోచారం పార్టీ మారటం గులాబీ పార్టీలో పెద్ద గుబులే రేపింది. కాంగ్రెస్ పై 6 నెలల్లో వ్యతిరేకత వచ్చిందని, 6 గ్యారంటీల అమలులో జాప్యం రేవంత్ రెడ్డి సర్కార్పై ఎఫెక్ట్ చూపించిందని పొలిటికల్ కారిడార్స్ లో చర్చ జరగడంతో పాటు పార్టీలో చేరే ముందు ఇచ్చిన ప్రయారిటీ ఆ తరువాత దక్కటం లేదని వాపోతున్న జంపింగ్ లీడర్స్ తిరిగి గులాబీ గూటికి రావాలని ప్రయత్నాలు షురూ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్కు కౌంటర్గా బీఆర్ఎస్ తెరలేపిన ఘర్ వాపసీలో భాగంగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికొస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ పరిణామాలకు కారణం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కరువు అవడం, బయటికి వెళితే బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొరకరాని కొయ్యగా మారాయని ఇంటర్నల్గా తెలుస్తోంది. చూడాలి మరి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది.